హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథలు పదరిల్లు. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 42. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జనని, ఫ్లైట్కి టైం అవుతుంది. నాన్న నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఫ్లైట్ మిస్ అవుతావు. జనని, నీ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నావు కదా? జనని, ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఆంటీ అంటూ అను ఆంటీని హగ్ చేసుకుంది. నాకు ఆస్ట్రేలియాకి వెళ్ళాలని లేదు. మీ అందరికీ దూరంగా ఉండాలంటే నాకు చాలా అస్సలు నచ్చట్లేదు. జనని, నువ్వు జస్ట్ 1 year మాత్రమే అక్కడ ఉండేది. నీ మాస్టర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తావు కదా. ఎమోషన్స్తో పాటు నీ కెరియర్ కూడా ఇంపార్టెంట్ కదా. నీ లగేజ్ ప్యాక్ చేసుకో, నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకుంటానంటూ అనసూయ కిందకు వచ్చేసింది. కావేరి, నువ్వేం చేస్తున్నావు? జానకికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మనం వెళ్ళాలి కదా. అనసూయ నిన్నే చెప్పింది కదా. ఆ జనని అంటే వదినకి చాలా ఇష్టం. తనకి నచ్చినట్టు ఉంటుందని దాన్ని చూపిస్తూ అందరికీ లెక్చర్ ఇస్తుండేది. దానివల్ల జ్ఞాపిక చాలా టార్చర్ పడింది. ఇన్నేళ్ళకి అది వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి ఏం చెయ్యాలి? అందుకే వదిన వచ్చేలోపు పార్టీ చేసుకుంటాను. కావేరి, నిన్నే చెప్పాను కదా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అంటూ అనసూయ వచ్చింది. వదిన, నేను 2 minutesలో రెడీ అవుతాను అంటూ వాష్రూమ్కి పారిపోయింది కావేరి. అనసూయని చూస్తే భయపడుతుందనేసి కావేరిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు జేపీ. అకాడమీకి టైం అవుతుంది. ఈ కుకింగ్ కంప్లీట్ అయిందంటే అకాడమీకి స్టార్ట్ అవ్వాలి అనేసి టెన్షన్గా కుకింగ్ చేస్తుంది జానకి. జానకి అంటూ కిచెన్లోకి వచ్చింది అనసూయ. జానకి, ఏం చేస్తున్నావు? ఇంకా కుకింగ్ కంప్లీట్ అవ్వలేదా? నీకు నిన్నే చెప్పాను కదా, జనని ఆస్ట్రేలియా వెళ్తుంది కదా. నిన్ను కూడా ఎయిర్పోర్ట్కి రావాలన్నాను కదా. అత్తయ్య, నాకు అకాడమీలో ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంది, నేను రావడం కుదరదు. మీరు వెళ్తున్నారు కదా, ఇంకా నేనెందుకు అంటూ తన పని చేసుకుంటుంది. జానకి, నువ్వెందుకు అంటావేంటి? నువ్వు కూడా రావాలి. నువ్వు ఈ అనసూయ కోడలు. నా తర్వాత ఇవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. జనని నా ఫ్రెండ్ కూతురు. తన ఫ్యామిలీ తన చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోతే తనను నేనే దగ్గరుండి చూసుకున్నాను. పైగా తను రామకి బెస్ట్ ఫ్రెండ్. నువ్వు రామ లేకపోతే జనని ఫీల్ అవుతుంది. నిన్ను రామ అకాడమీలో డ్రాప్ చేస్తాడు. నువ్వైతే రెడీ అయ్యి రామాని తీసుకుని వచ్చేయి అంటూ జానకి చెప్పేది వినకుండా అనసూయ బయటకు వచ్చేసింది. అత్తయ్య, ఈ శివగామి గారు మాత్రం నేను చెప్పేది అస్సలు వినరు కదా. ఇప్పుడేంటి, తనను నేనే పిలవాలా? 2 days నుంచి నాతో మాట్లాడకుండా బెట్టు చేస్తున్నాడు. నేనెందుకు ఫస్ట్ మాట్లాడాలి? నా డౌట్ని క్లారిఫై చేసుకుంటే తనకెందుకు కోపం వచ్చింది? భవిష్య ఎవరు? నీకు తనకేంటి రిలేషన్ అన్నాను. అందుకే ఇంత సీరియస్ అవ్వాలా? నేను తనతో ఇప్పుడు మాట్లాడాలా అనేసి అనుకుంటుంది జానకి. జానకి, అత్తయ్య వెళ్తున్నాను అంటూ జానకి హర్ష కోసం రూమ్లోకి వెళ్ళింది. వివిత్, ఓ 1 hourలో నేనే వచ్చేస్తాను. మీటింగ్ పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు. జానకి రూమ్లోకి వచ్చేసరికి హర్ష కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. బయటకు వెళ్ళడానికి కూడా ఇంత స్మార్ట్గా రెడీ అవ్వడం అవసరమా? మనకెందుకులే, ఇప్పుడు నేనెలా చెప్పాలి? నేను తనతో మాట్లాడట్లేదు కదా. నేనెందుకు మాట్లాడాలి? నన్ను తిట్టి అట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు. జాను, మనం తగ్గేదే లేదు అంటూ ఓ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మిర్రర్ మీద స్టిక్ చేసి వెనక్కి తిరిగేసరికి హర్షకి డాష్ ఇచ్చింది. జాను, 2 days నుంచి చూస్తున్నాను, నాతో మాట్లాడట్లేదు. నేనే మాట్లాడదామంటే అవాయిడ్ చేస్తున్నావు. నీ చైల్డిస్ట్ మెంటాలిటీ పీక్స్కి వెళ్ళింది కదా. ఇప్పుడేం చేసావు? ఈ పేపర్ ఏంటి? ఫస్ట్ సారీ చెప్పకుండా మాట్లాడితే మాట్లాడేస్తానా అనేసి అనుకుంటూ అద్దం, నిన్నే అడుగుతున్నానంటూ సమాధానం చెప్పకుండా అలానే ఉన్నావేంటి? సమాధానం చెప్పు. జాను, ఆ మిర్రర్ నేమ్ జాను అని నువ్వే పెట్టావా? నవ్వుతూ అంటాడు. నీతో ఎప్పుడు ఉండేదే కానీ ఏం రాసావు అంటూ ముందుకొచ్చి పేపర్ తీసుకుపోతుంటే హర్ష తన మీదకి వచ్చేస్తాడేమో అనుకుంటూ వెనక్కి జరిగింది. జాను, ఇది చెప్పడానికి కూడా ఈగో చూపిస్తున్నావా? నీకు చాలా ఈగో ఉంది కదా. చిన్నగా స్మైల్ చేస్తూ అంటాడు. హర్ష గారు నవ్వితే బాగుంటారు కదా. చిచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? ఒసే జాను, ఏం చేస్తున్నావే?
నువ్వు కూడా తన ట్రాప్లో పడిపోతావా? క్యూట్ క్యూట్ చిన్న చిన్న కళ్ళతో మాయ చేస్తాడు. నువ్వు కంట్రోల్లో ఉండవే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏమవుతుందో జంప్ అనుకుంటూ హర్షని వెనక్కి నెట్టేస్తూ పరుగున బయటికి పారిపోయింది. జాను క్రేజీ అనేసి ఆ పేపర్ని నవ్వుతూ చూస్తూ అక్కడే స్టిక్ చేసి తను కూడా బయటకు వచ్చాడు. జనని లగేజ్ ప్యాక్ చేసుకున్నావు కదా, స్టార్ట్ అవుదామా? ఫ్లైట్ టైం అవుతుంది కదా. ఆంటీ అంటున్న జనని కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి. జనని, నువ్వు దేనికోసం చూస్తున్నావు? నాకు అర్థమైంది. నాతో వ్లాగ్ చేయాలనే కదా. నాకు అలా కావేరిలో బాగా ఫేమస్ అయింది కదా, అందుకే నా కోసం చూస్తున్నావు. మురుసుకుపోతూ అంటున్న కావేరి మాటకు చిన్నగా నవ్వింది జనని. జానకి నువ్వే వచ్చావు, రామాని తీసుకురాలేదు అంటూ అనసూయ అంటుంటే అప్పుడే రామ కిందకొచ్చాడు. మామ్, నేను కూడా వచ్చేసాను. హౌ ఆర్ యూ డాక్టర్? నవ్వుతూ జనని విష్ చేసేసరికి తను కూడా చిన్నగా స్మైల్ చేసింది. రామ ఫ్లైట్ టైం అవుతుంది నాన్న, జర్నీలో మాట్లాడుకోవచ్చు పదండి అంటూ అనసూయ అనేసరికి అందరూ కూడా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు. ఆంటీ, నేను రామ కారులో వస్తాను. జనని, నువ్వు నా కారులో వచ్చి జానకి రామ కలిసి వస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం ఉండడం బాగోదు కదా. తను నీ ఫ్రెండ్ కావచ్చు, కానీ తనకిప్పుడు పెళ్ళైంది కదా, నువ్వే అర్థం చేసుకోవాలి. కాసేపట్లో అందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు జననికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. జానకి అకాడమీకి టైం అవుతుంటే టెన్షన్గా టైం చూసుకుంటూ ఉంది. జానకి అంటూ తన దగ్గరకు వచ్చింది జనని. జనని, హ్యాపీ జర్నీ. జానకి, థ్యాంక్ యూ. అండ్ నేను నీతో కాసేపు మాట్లాడొచ్చా? ఇది నీ పర్సనల్, నేను డిస్కస్ చేయొచ్చో లేదో, బట్ రామా నా ఫ్రెండ్, అందుకే నీతో షేర్ చేసుకుంటున్నా. రామా ఏంటి అనేది నాకు మొత్తం తెలుసు. తను ఎలా ఉంటాడో, ఆంటీ దగ్గర తను దాచిన నిజాలు, ఇంక్లూడింగ్ యువర్ అగ్రిమెంట్ మ్యారేజ్ అంటూ జనని అనేసరికి జానకి షాక్గా చూస్తుంది. జానకి, ఏంటి అలా చూస్తున్నావు? నాకెలా తెలుసనా? మనసుంటే అలా తెలిసిపోతాయి. ఈ అగ్రిమెంట్ వల్ల రామ చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలి. బట్ ఎనీవేస్, ఐఏఎస్ అవ్వాలని నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ జనని అంటూ జానకి అనేసరికి జనని అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి రన్వే వైపుగా వెళ్తుంది. హర్ష గారు నన్నెవరికీ చెప్పొద్దంటూ ప్రామిస్ చేయించుకున్నా. నువ్వేమో అందరికీ షేర్ చేసుకుంటావా? చ, ఇప్పుడే తనతో గొడవ పెట్టుకున్నా, లేదంటే ఇప్పుడే వెళ్ళి గొడవ పడేదాన్ని. నన్ను చెప్పొద్దని నువ్వే చెప్పేస్తావా? ఇప్పుడు తనతో గొడవ పడకుండా నేనెలా సైలెంట్గా ఉండాలి? రామా, నువ్వు జానకిని అకాడమీలో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళు అంటూ అనసూయ అనేసరికి జానకితో రామ కారులో స్టార్ట్ అయ్యాడు. జానకి హర్ష మీద కోపంతో నెయిల్స్ కొరుకుతూ ఏం మాట్లాడకుండా ఉంది. జాను, ఆకలేస్తే ఫుడ్ తినాలి, నెయిల్స్ తింటాం ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ నో. 2 days నుంచి నా మీద కోపం చూపించింది చాలు మేడం. నాకు ఇలా ఉంటే అస్సలు నచ్చదు. నీ కోపం తగ్గించే మందు నా దగ్గర ఉంది కదా అంటూ ఐస్ క్రీమ్ తన ముందు పెట్టాడు. జాను, ఐస్ క్రీమ్. కంట్రోల్ జాను, కంట్రోల్, లేదంటే నిన్ను తింగరి అనుకుంటాడేమో. జాను, ఐస్ క్రీమ్. పాపం కదా నీకు, నా మీదే కోపం కదా. ఐస్ క్రీమ్ ఏం చేసింది? మెల్ట్ అయిపోతుంది కదా. అసలే నీ కోపానికి ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. నన్ను తిట్టి కొట్టి ఐస్ క్రీమ్ ఇస్తే కూల్ అవ్వడానికి నేనేం చిన్నపిల్లని కాదు. జానకి ఐఏఎస్. నాకు కోపం వచ్చింది, ఫస్ట్ నాకు సారీ చెప్పు. అంటే ఐస్ క్రీమ్ వేస్ట్ అవ్వాల్సిందేనా? ఇంకేం చేస్తాను, పడేస్తానంటున్న హర్ష చేతిలో ఐస్ క్రీమ్ ప్యాక్ లాగేసుకుంటూ మనలో మనకి సారీ ఎందుకులే అంటూ తినడం స్టార్ట్ చేసింది. హర్ష గారు, యాక్చువల్లీ నేను మీతో మాట్లాడకూడదు అనుకున్నా, బట్ సారీ చెప్పారు కదా, అందుకే ఎక్స్క్యూజ్ చేశాను. ఓయ్, నేనెప్పుడు సారీ చెప్పాను? మన దగ్గర అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. సారీ చెప్పడం అంటే చెప్తేనే కాదు హర్ష గారు. సపోజ్ మనకు ఆకలిస్తే ఫుడ్ తింటాం, అంతేకాని ఆకలి తినలేం కదా. అలానే ఇలా కూడా సారీ చెప్పచ్చు అంటున్న జానకి మాటలకి హర్ష జానకిని విచిత్రంగా చూశాడు. హర్ష గారు, ఏమైంది? ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? ఈ బ్రెయిన్తో జానకి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలా అని చూస్తున్నా. నీకు కన్విన్స్గా భలే చెప్పేశావు కదా. వాట్ హెల్స్ మాట్లాడుతున్నావు కదా. ఓ హలో, నేనేం మాట్లాడలేదు. ఫస్ట్ నువ్వే సారీ చెప్పావు. అదే అంటున్న జానకి మాటలకి హర్ష చేతులెత్తి దండం పెడుతూ, వద్దమ్మా, ఇప్పుడు మళ్ళీ చెత్త రైమింగ్తో
ఏదో కొటేషన్ చెప్తావు. నాకున్న బ్రెయిన్ కూడా దొబ్బుతుంది. హర్ష గారు కార్ అంటున్న జానకి మాటలకి హర్ష స్టీరింగ్ కంట్రోల్ చేస్తాడు. హర్ష గారు, ఈ జానకి కలగనలేదు అనేది నిజం చేయకండి. డ్రైవింగ్ సరిగ్గా చేయండి. అమ్మయ్య, మీరు నాకు సారీ చెప్పి కూల్ చేశారు కాబట్టి సరిపోయింది. అసలే 2 డేస్ నుంచి ఎవరితో మాట్లాడలేక కామ్గా ఉండలేక చచ్చిపోయాను. నిన్నెవరు మాట్లాడద్దన్నారు? అయినా ఇంట్లో అందరు ఉన్నారు కదా. అందరూ ఉన్నారు, కానీ అందరూ నాలాగా లేరు కదా. అది ఇల్లు కాదు, మాహిస్మతి సామ్రాజ్యం. అందులో అత్తయ్య గారు శివగామి. ఇదే నా మాట, నా మాటే శాసనం అంటారు. మావయ్య బుక్స్లో బిజీ, కావేరి పిన్ని మొబైల్లో బిజీ. కల్పిత్ని అసలు నేను చూసిందే లేదు, ఇంకేం మాట్లాడేది. జనని మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది. నామిని అసలు మాట్లాడాలంటేనే భయపడేది. ఇంకా ఇంట్లో నాతో మాట్లాడేది ఎవరు? మీరే కదా. మీరేమో నా మీద కోపంగా ఉన్నారేమో అని నాకు భయమేసింది. జాను, నీ మీద నాకెందుకు కోపం? ఇన్ఫ్యాక్ట్ నువ్వు చెప్పింది నిజమే కదా. నా కోపం ఆ క్షణమే కానీ శాశ్వతం కాదు. నీ మీద అస్సలు కాదు. నాకు కూడా నీతో మాట్లాడకపోతే టైం గడవలేదు. నాతో ఇంత ఫ్రీగా మాట్లాడేది అమ్మ తర్వాత నువ్వే జాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఐ మీన్ ఫ్రెండ్గా నువ్వంటే ఇష్టం అంటున్నా మేడం. ఆ ఎక్స్ప్రెషన్ మార్చండి, భయం వేస్తుంది. నువ్వు ఆ కళ్ళతోనే చంపేస్తావు తెలుసా అంటున్న హర్ష మాటలకి జానకి అందంగా నవ్వుతూ అంతలోని హర్షని భుజం మీద కొట్టడం స్టార్ట్ చేసేసరికి, ఆ రాక్షసి ఏమైంది? మళ్ళీ దెయ్యం పట్టిందా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఎందుకు కళ్ళు తాగిన కోతిలా బిహేవ్ చేస్తున్నావు? కార్ సైడ్కి ఆపుతూ అంటాడు. నేనా నేనా నేను కాదు. మీరే బీడి తాగిన బొద్దింక, వైన్ తాగిన ఉడత, విస్కీ తాగిన ఆల్చిప్ప. ఇంకా జాను, నేను పొరపాటున అన్నాను. నా మీద సరికొత్త ప్రయోగాలు ఆపేసి ఇప్పుడు నన్నెందుకు కొడుతున్నావో సెలవిస్తే నేను తెలుసుకుంటాను. అంత చేసి మళ్ళీ ఏం తెలియనట్టు నన్నే అడుగుతున్నారా హర్ష గారు? మీరు నాకేం చెప్పారు? నేను నీకు చాలా చెప్పాను. అందులో నీకేం కావాలో చెప్తే అదే చెప్తాను. జానకి మళ్ళీ ఏం చేస్తుందో అనేసి కాస్త భయంగా అంటాడు. నన్ను మన మ్యారేజ్ అగ్రిమెంట్ గురించి ఎవరికి చెప్పకూడదని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. కానీ మీరేమో ప్రామిస్ బ్రేక్ చేసి జననితో చెప్పేశారు. తను నన్ను అడిగింది. దీన్నే కదా మోసం, నయవంచన, దగ, అన్యాయం, ఆకృత్యం. ఇంకా ఆపుతావా? నేనేదో క్రిమినల్ అనే రేంజ్లో చెప్పుకుంటూ పోతున్నావు. నేనేం జననితో చెప్పలేదు. నేనేమైనా తింగరదాన్ని అనుకున్నావా? అది నిజమే కదా. జానకి మాటకు అడ్డం వస్తూ అంటాడు. ఏం నిజం? హర్షని గుర్రుగా చూస్తూ అంటుంది. నువ్వేమంటే అదే నిజం. అదే నేనేం చెప్పలేదు అనేదే నిజం. హర్ష గారు, మీరేం చెప్పలేదు, నేను ఏం చెప్పలేదు. మరి జననికి ఎలా తెలిసింది? జనని నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నేనేంటో తనకి ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ తను ఎప్పుడు నాతోనే ఉండేది. నేను స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తే తను మెడిసిన్ అబ్రాడ్లో జాయిన్ అయింది. నేను ఇండియా వచ్చేస్తే తను కూడా ఇక్కడికే వచ్చేసింది. ఫస్ట్ టైం నన్ను వదిలి తనే ఆస్ట్రేలియా వెళ్ళింది. తనకిది గెస్ చేయడం పెద్ద విషయం కాదులే. బట్ యూ డోంట్ వరీ, జనని ఎవరికి నిజం చెప్పదు. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. లేదంటే మన అగ్రిమెంట్ గురించి అందరికీ తెలిస్తే అమ్మ అత్తయ్య కలిసి మనల్ని కన్విన్స్ చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే క్షణం కూడా మీతో కలిసి ఉండడం ఇష్టం లేని దాన్ని లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలంటే నరకం కదా. ఇప్పుడు 11 months తర్వాత నా దారిన నేను వెళ్ళిపోతాను. నీకు ఇష్టం లేని నరకంలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదులే జాను అంటూ హర్ష సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు. హర్ష గారు, మన పెళ్ళై 1 month అయింది, కానీ ఎవరికి మన మీద డౌట్ రాలేదు. మనం భలే మేనేజ్ చేశాం కదా. అసలు టైం తెలియలేదు హర్ష గారు. నా అకాడమీ క్రాస్ చేసేశారు. స్టాప్, ఏం ఆలోచిస్తున్నారు? జాను, నేను డ్రాప్ చేస్తాను కదా. పర్లేదు, పక్కనే కదా, నేను వెళ్తాలే అంటూ జానకి కార్ దిగి వెళ్తుంది. నువ్వు చెప్పింది నిజమే జాను. అస్సలు టైం తెలియలేదు కదా. జస్ట్ 11 months మాత్రమే కదా అనుకుంటున్న హర్ష ఫేస్లో స్మైల్ మాయమవుతుంటే సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు. నామిని, ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. ఐ కాంట్. నీకెందుకు నా బాధ అర్థం కావట్లేదు? అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదంటే నన్ను మోసం చేస్తున్నావా?
నామిని, లుక్ ఎట్ మై ఐస్. నీకు నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించట్లేదా అని అతని మాటకి ఏడుస్తూ తనని హగ్ చేసుకుంది. నీ ప్రేమ తెలుసు కాబట్టే నిన్ను దూరం చేసుకోలేకపోతున్నాను. నువ్వెక్కడ నాకు దూరం అవుతావనే భయమే నన్ను ఇలా మాట్లాడేలా చేస్తుంది. నీకెందుకు నా బాధ అర్థం కావట్లేదు? మీ అబ్బాయిలకు ప్రేమించడమే తెలుసు, నాకు నువ్వు కావాలి అంటూ అతన్ని హగ్ చేసుకునేసరికి నామినిని అతను కన్సల్ట్ చేస్తున్నాడు. వైష్, ఓ వైష్, మహి ఇద్దరు రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు. మనం వెళ్తే డిస్టర్బెన్స్ కదా అంటూ వైష్ని చూసిన జానకి వెనక్కి తిరిగింది. జాను, ఏమైంది ఈరోజు ఫస్ట్ క్లాస్కి రాలేదు? మహి, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడ ఉన్నావేంటి? హా, నేనిక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉండాలి అంటూ మహి అంటుంటే, మహి అక్కడ అంటూ జానకి వెనక్కి చూసేసరికి వైష్ ఎవరినో హగ్ చేసుకుని ఉన్నాడు. వైష్ ఎదురుగా ఉండేసరికి వైష్ ఫేస్ కనిపిస్తుంది. అండ్ ఆ అమ్మాయి అటువైపు ఉండేసరికి తన ఫేస్ తెలియడం లేదు. మహి, మీ బావ ఎవరో అమ్మాయిని హక్ చేసుకున్నాడు. నిన్ను లవ్ చేసి మోసం చేస్తున్నాడు. ఈ అబ్బాయిలంతా ఇలానే ప్రేమ పేరుతో మోసం చేస్తారు. ఓ షిట్, బావ ఇక్కడికి వచ్చినట్టు చెప్పనే లేదు. జానకి బావని చూసేసింది. ఇప్పుడు తనని కూడా చూసిందంటే ఇంట్లో గొడవే కదా. జానకి అదేం లేదు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ మనం క్యాంటీన్కి వెళ్దాం పదా, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. మహి, నువ్వు నా ఫ్రెండ్, నిన్ను మోసం చేసేది నీ బావ అని నువ్వు ఊరుకున్నా నేను సైలెంట్గా ఉండను. అందరూ అబ్బాయిలు ఒకటే అంటూ కోపంగా వైష్ వైపుగా వెళ్తుంటే జాను అంటూ మహి కూడా తన వెనకే వస్తుంది. ఈ వైష్ కూడా హర్ష గారి ఫ్రెండే కదా, ఇద్దరూ కలిసి అమ్మాయిలతో ఆడుకుంటున్నారు. వైష్ మహి లవ్ చేస్తున్నాడు. తను హర్ష గారి లాగా కాదు అనుకున్నాను, కానీ తను కూడా అలాంటి వాడే. వైష్ అంటూ కోపంగా అక్కడికి వచ్చి తన ఎదురుగా నిలబడింది. జానకిని అక్కడ చూసేసరికి వైష్ షాక్గా అలానే ఉన్నాడు. వైష్, నువ్వు ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు. ఓ అమ్మాయిని లవ్ చేసి మరో అమ్మాయితో ఇలా చేస్తావా అంటూ అప్పుడే వెనక్కి తిరిగిన నామినిని చూడగానే జానకి షాక్గా నిలబడింది. నామిని ఒక్కో లెటర్ స్ట్రైక్ చేస్తూ షాక్గా చూస్తుంది. వదినా అంటున్న నామిని పట్టుకొని వెనక్కి లాగుతూ, నామిని అసలు ఏం చేస్తున్నావు? నీకేమైనా మైండ్ ఉందా? నువ్వు నీ అన్నయ్య ఫ్రెండ్తో అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఇప్పటికే నిన్ను అత్తయ్య దూరం పెట్టారు. నువ్వు ఇలాంటి పని చేస్తున్నావని తెలిస్తే నిన్ను జన్మలో క్షమించరు. నామిని, నువ్వు ఫస్ట్ ఇంటికి పదా అంటూ తను చేయి పట్టుకుంది. వదినా, నా చెయ్యి వదలండి అంటూ నామిని జానకి చెయ్యి విదిలించుకుంటూ, నేనేం తప్పు చేయలేదు, నేను ప్రేమించాను. ప్రేమించడం కూడా తప్పంటారా? నామిని, నువ్వు ప్రేమించడం తప్పు అనట్లేదు, కానీ తనను ప్రేమించడం తప్పు అంటున్నాను. నీకు తెలీదు, నిన్ను వైష్ మోసం చేస్తున్నాడు. వైష్ నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. షూ, నామిని నీకు ఎలా చెప్పాలి? ఓ మగాడి మాట నమ్ముతున్నా. వెయిట్ అంటూ మహిని తీసుకొస్తూ, నామిని వైష్ మహిని లవ్ చేస్తూ నిన్ను మోసం చేస్తున్నాడు. వీళ్ళు లవ్లో ఉన్నారనే విషయం మీ అన్నయ్యకి కూడా తెలుసు. వైష్ణవ్ ఇలాంటి వాడివని అనుకోలేదు. నీ ఫ్రెండ్ చెల్లిని మోసం చేస్తావా? ఒకరిని ప్రేమించి ఇంకొకరితో చా, నిన్నేమైనా అనాలంటే కూడా అసహ్యంగా ఉంది. మహి, నువ్వే చెప్పావు కదా నీ బావ అలాంటి వాడు కాదు అన్నావు కదా. నువ్వే చూసావుగా. ప్రేమ పేరుతో నిన్ను నామినిని మోసం చేశాడు. నామిని, ఫస్ట్ నువ్వు ఇంటికి పదా. వదిన ప్లీజ్, నేను ఎక్కడికి రాను. నేను వైష్ని లవ్ చేస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. నామిని, నీకు చెప్తే అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడు రాలేదంటే అత్తయ్యకి నిజం చెప్పేస్తాను. ఓకే ఫైన్, నువ్వు రానంటున్నావు అంతేగా. నేను ఇప్పుడే అత్తయ్యకి నిజం చెప్పేస్తానంటూ జానకి వెళ్తుంటే నామిని వైష్ ఇద్దరు కూడా టెన్షన్గా ఒకరినొకరు చూసుకుంటున్నారు. జానకి, నేను మా బావ లవ్ చేసుకోవట్లేదు. మా బావకి నేనంటే ఇష్టం లేదు అంటూ మహి పెద్దగా అరిచేసరికి జానకి అడుగులు అక్కడే ఆగిపోయాయి. మహి, నువ్వేమంటున్నావు? నువ్వు వైష్ లవ్ చేసుకోవట్లేదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు వైష్ అంటే ఇష్టం అంటూ చాలాసార్లు చెప్పావు. మీరిద్దరూ కలిసి ఉండడం నేనే చూశాను. నువ్వు మీ బావని సేవ్ చేయాలని చూస్తున్నావు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ మైకంలో మోసపోతున్న నిజాన్ని నమ్మకపోవడం తప్పు. జాను ప్లీజ్, ఒకసారి మేము చెప్పేది కూల్గా వినొచ్చు కదా. చా, నీతో నేను అస్సలు మాట్లాడను. నీలాంటి మోసకాలంటే నాకు అసహ్యం. అలాంటి వాళ్ళ మొహం చూడాలన్నా
నాకు కంపరంగా ఉంటుంది అంటూ వైష్తో కోపంగా అంటుంది. జాను, నేను చెప్పేది నిజమే. మా బావ, మీ ఆయన చెల్లెలు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. నేను జస్ట్ వాళ్ళ లవ్కి హెల్ప్ చేశాను అంతేకాని మా మధ్య ఎలాంటి లవ్ లేదు. హీఈస్ జస్ట్ గుడ్ ఫ్రెండ్. జానకి ఆ మాటకి సైలెంట్గా చూస్తుంటే, వదిన, మహి చెప్పేది నిజం. అసలు ఇదంతా జరగడానికి నేనే కారణం. ఇన్ని రోజులు మేము ఆడిన నాటకం వల్లే నువ్వు అలా అనుకుంటున్నావు. బట్ నిజానికి వైష్ లవ్ చేస్తుంది నన్నే. మీరేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వైష్ లవ్ చేస్తుంది నిన్నైతే ఎందుకు మహిని లవ్ చేస్తున్నాడని అందరితో చెప్పాడు? అంటే ఆ రోజు నిన్ను కలవడానికి వచ్చింది కూడా అంటూ వైష్ని చూసింది. జాను, నాకు అన్నిటికంటే మెయిన్గా నమ్మేది ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను లవ్ చేస్తుంది నామినిని మాత్రమే. నువ్వు నామినిని లవ్ చేస్తుంటే ఎందుకు ఇదంతా చేశారు? హర్ష గారితో నువ్వు మహిని లవ్ చేస్తున్నట్టు ఎందుకు చెప్పావు? మా లవ్ని కాపాడుకోవడం కోసం. వదిన, నేనే ఆ క్షణంలో అలా అబద్ధం చెప్పేశాను. నీకు ఇంట్లో సిచ్యువేషన్ తెలుసు కదా. మామ్కి నేను లవ్ చేస్తున్నాను తెలిస్తే ఒప్పుకోదు. అందుకే అన్నయ్యకి వైష్ లవ్ చేస్తున్నాడని తెలియగాని వైష్ మహిని లవ్ చేస్తున్నాడని నమ్మేలా చేశాం. మహి కూడా మమ్మల్ని అర్థం చేసుకుని హెల్ప్ చేసింది. నామిని, మీ ప్రాబ్లం అర్థమైంది. బట్ మీకే అర్థం కావట్లేదు. అబద్ధం చెప్పి మీ ప్రాబ్లంని మీరే కాంప్లికేట్ చేసుకున్నారు. తప్పైనా నిజం చెప్తే ఆ క్షణమే బాధ, కానీ నిజాన్ని దాచి అబద్ధం చెప్తే క్షణక్షణం బాధే. అత్తయ్య మీ లవ్ని ఒప్పుకోరు అని ఎందుకు అనుకుంటున్నావు? అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటారు కదా. వైష్, మీ అన్నయ్య ఫ్రెండ్ కాబట్టి అత్తయ్య మీ లవ్ని ఒప్పుకునేవాళ్ళు కదా. అట్లీస్ట్ మీ అన్నయ్యకి చెప్పినా తనే అత్తయ్యని కన్విన్స్ చేసేవాళ్ళు కదా. జాను, హర్షకి నిజం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ తన కళ్ళలోకి చూస్తూ తనని మోసం చేశానని చెప్పలేకపోయాను. మా హోప్ కూడా హర్షనే. తనే అను ఆంటీకి నచ్చ చెప్పి మా పెళ్లి జరిపిస్తాడని నా నమ్మకం. వైష్ణవికి చెప్తే అర్థం కావట్లేదు. అన్నయ్య కూడా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయలేడు. మా అమ్మ మాట కాదని అన్నయ్య నీతో నా పెళ్లి జరిపించదు. అసలు అన్నయ్య కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నీతో నా పెళ్లి చేయడానికి మామ ఒప్పుకోదు. నీకెందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? నా పెళ్ళి ఎవరితోనైనా ఒప్పుకుంటుంది, కానీ మీ ఫ్యామిలీతో తన ప్రాణం పోయినా ఒప్పుకోదు. నామిని ఎందుకు అత్తయ్య తనతో పెళ్లికి ఒప్పుకోదు? వైష్ మంచివాడు, మీ అన్నయ్య ఫ్రెండ్. పైగా అత్తయ్యకి కూడా తన మీద గుడ్ ఒపీనియన్ ఉంది కదా. వైష్ ఎవరో కాదు వదిన, ఆ రోజు పెళ్లిలో నిన్ను కిడ్నాప్ చేసిన చాముండేశ్వరి కొడుకు. ఆ కుటుంబంతో పెళ్లికి మామ్ ఒప్పుకోదు. నీకు అసలు నిజం తెలీదు. ఆ ఫ్యామిలీ వాళ్ళు చేసిన మోసం మామ్ జన్మలో క్షమించలేదు. వైష్, నువ్వు ఆ చాముండేశ్వరి గారి కొడుకా? అంటే ఆ దీపాలికి నువ్వు? దీపాలి మా అక్క. ఆ చాముండేశ్వరి నా కన్న తల్లి. అదే నాకు శాపంగా మారింది. నీకు ఇప్పుడు అంతా అర్థమైంది. అత్తయ్య మీ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోరు అనేది నాకు తెలిసిపోయింది. మీ అక్క దీపాలి, మీ చిన్నక్కయ్య హర్షిత్ ఇద్దరు కూడా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. అందుకే హర్షిత్ని, దీపాలిని అత్తయ్య వెలివేశారు. అందుకే అత్తయ్య మీ పెళ్ళికి ఒప్పుకోరు అని మీరు భయపడుతున్నారు. జాను, నీకు ఇదంతా ఎలా తెలుసు అంటూ వైష్ అంటుంటే, హర్ష గారు, హర్ష గారే నాకు ఇదంతా చెప్పారు. నాకు ఇప్పుడు మీ ప్రాబ్లం అర్థమైంది. అందుకే మీ లవ్ మ్యాటర్ని హైడ్ చేసి హర్ష గారికి నువ్వు మహి లవ్లో ఉన్నట్టు నమ్మించారు, అంతే కదా. వదిన, యాక్చువల్లీ అదే అయితే మామ్ ఒప్పుకునేది, కానీ నీకు అసలు నిజం తెలీదు. మామ్కి ప్రేమ అంటే నమ్మకమే పోయింది. దానికి మెయిన్ రీజన్ హర్షిత్ అన్నయ్య. దీపాలి పెళ్లి చేసుకోవడం కాదు. దీపాలి రామ అన్నయ్య అంటున్న నామిని మాటకి నామిని అంటూ పెద్దగా అరిచాడు వైష్. నామిని అంటూ వైష్ పెద్దగా అరిచేసరికి నామిని మాట్లాడేది కాస్త సైలెంట్ అయింది. జాను, నేను నామిని లవ్ చేసుకున్నదెంత నిజమో మా పెళ్ళి అందరి ఇష్టంతో జరగాలని నా ఆశ కూడా అంతే నిజం. హర్షతో నేనే నిజం చెప్పేస్తాను. హర్ష ఒప్పుకుంటేనే తనని పెళ్లి చేసుకుంటాను. వైష్ణవ్ ఇప్పుడు నిజం చెప్తే నిజంగానే నువ్వు హర్ష గారిని మోసం చేశావని అనుకుంటాడు. మీ ప్రేమ వల్ల మీ ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవ్వకూడదు. మీ ప్రేమే నిజమైతే మీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను. నేనే టైం చూసుకుని హర్ష గారితో పాటు ఇంట్లో కూడా అందరినీ ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తాను వదిన అంటూ నామిని జానకిని హక్ చేసుకుంది.
థ్యాంక్ యూ వదిన. ఇన్నేళ్లలో నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వే ఈరోజు అర్థం చేసుకున్నావు. నామిని నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమకి ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఆ ప్రేమే తనని తను గెలిపించుకుంటుంది. మీ ప్రేమ నిజమైతే అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. వైష్, స్నేహం కోసం ప్రేమను వదులుకోకూడదు. ప్రేమ కోసం స్నేహాన్ని మోసం చేయకూడదు. లవ్ అండ్ ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఉండాలి. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటూ జానకి అండ్ మహి వాళ్ళని అక్కడే వదిలేసి క్లాస్ వైపుగా వెళ్ళిపోయారు. నామిని, అసలు ఏం చేస్తున్నావు? ఆవేశంలో నువ్వేం చేయబోయావో నీకు తెలుస్తుందా? జానకి మీ అన్నయ్య భార్య, అలాంటిది తనకి నిజం చెప్పబోయావు. దీనివల్ల జరిగే పరిణామం నీకు తెలీదా? తన భర్త మనసులో తనకి స్థానం లేదు, మరో అమ్మాయి ఉందంటే ఏ భార్యకైనా ఎలా ఉంటుంది? హర్ష, దీపాలు ఇద్దరూ లవ్ చేసుకున్నారు, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పెళ్లిపీటల మీద దీపాలి హర్షని మోసం చేసి హర్షిత్ని పెళ్లి చేసుకుంది. ఈ నిజం జానకికి తెలిస్తే వాళ్ళ కాపురం ఏమవుతుందో ఆలోచించావా? వైష్, ఐఎమ్ సారీ. ఓ క్షణం నేను నా కంట్రోల్ లూజ్ అయ్యాను. ఇంకెప్పుడు ఈ నిజం వదినకు తెలిసేలా చేయను. నామిని, మన పెళ్లి కంటే పెళ్ళైన వాళ్ళు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ వల్లే మీ అన్నయ్య మీ లైఫ్ స్పాయిల్ అయింది. జాను వల్లే మళ్ళీ హర్ష లైఫ్ సెట్ అవ్వాలి. జానుకి హర్ష ఏంటో తెలియదు, కానీ తనకు హర్ష గతం తెలియడం మంచిది కాదు, తెలియకూడదు అనేసి వైష్ తన మనసులో అనుకుంటాడు. సో ఇప్పుడు నామిని వైష్ని లవ్ చేస్తుందని రివీల్ అయిపోయింది. ఇక కొన్ని ఇంక ముందు రివీల్ అవుతాయి. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.